తెలంగాణ రాష్ట్రంలో సర్పంచ్ల గోస అంతా ఇంత కాదు. ఇప్పటికీ అప్పులో కుప్పలో కూరుకుపోయామంటూ కూడా ఏదైతే సర్పంచ్లకు సంబంధించి కూడా చాలామంది కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో మనతో మాట్లాడడానికి సర్పంచుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు యాదయ్య గౌడ్ ఉన్నారు. మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి సర్పంచ్లంతా కూడా ఏదైతే ఆత్మహత్యలు చేసుకుంటామంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో వాళ్ళకు మీరు ఎలాంటి భరోసా ఇవ్వబోతున్నారు? మేము సర్పంచులను ఎవరిని కూడా ఆత్మహత్యలు చేసుకోవద్దు అంటున్నాం. ఎందుకంటే వడ్డీలకు తెచ్చిన రూపాలతోని పెరిగి ఇబ్బందులు పడుతున్నారు, అప్లవారితో వేధింపులు అవుతున్నాయి. ఆ వేధింపులని తట్టుకోలేక కొంతమంది అన్ఎక్స్పెక్ట్గా చేసుకోవాలని చూస్తున్నారు. వారికి భరోసా కల్పిస్తేందుకు ఇలా సమావేశం పెట్టాం. ఈ ప్రభుత్వం వచ్చి దాదాపు 21 నెలల నుంచి వెళ్ళి మా సర్పంచుల పెండింగ్ బిల్లులు అనేక మంత్రులను కలిసినాం, ఎమ్మెల్యేలను కలిసినాం, ముఖ్యమంత్రిని కలిసినాం, పంచాయతీరాజ్ మినిస్టర్ని కలిసినాం. అదేవిధంగా పంచాయతీరాజ్ అధికారులను ఎంపీడీఓని మొదలు పెట్టుకుంటే కలెక్టర్ని, డిపిఓని, డిఎల్పిఓని అందరినీ కలిసినాం, వినతి పత్రాలు ఇచ్చినాం. అదేవిధంగా ఈ ప్రభుత్వం అధికారులు కానీ ప్రజాప్రతినిధి కానీ మా స్పందిస్తలేరని రాష్ట్ర గవర్నర్ గారిని కూడా కలిసి వినతి పత్రం ఇచ్చినాం, మా సమస్యను పరిష్కరించామని. అయినా కానీ స్పందన రాకపోతే మేము అనేక సార్లు ఆందోళన చేసినాం, మేము నిరసన తెలిపినాం. అదేవిధంగా సెక్రటరియట్ ముట్టడించినాం, అదేవిధంగా అసెంబ్లీ ముట్టడించినాం. అనేక కార్యక్రమాలు చేసి మా బిల్లులు వచ్చే విధంగా ప్రభుత్వం దృష్టికి తీసుకొని పోయినాం. అయినా కానీ వినిపించుకోకుండా చూస్తుంది. వినిపించుకోకుండా చూస్తే లాస్ట్కు ప్రజాభవన్ కాడికి పోయి మా బట్టలు ఇప్పేసి అర్ధనగ్నంగా ఉంది, మీ ప్రభుత్వం పరిస్థితి కూడా అర్ధనగ్నంగా ఉన్నది, మా బిల్లులు చెల్లించక మేము ఇబ్బందులు పడుతున్నాం, ఆత్మహత్య చేసుకుంటున్నామని ప్రభుత్వానికి చూపించినాం. అయినా కానీ స్పందన లేదు. ఈ స్పందన లేనందువల్ల కనీసం జూబ్లీస్ పెద్దమ్మ తల్లి, ఒక మైమగల్ల తల్లి, ఆ ముక్కులు చెల్లిస్తానన్న ఈ ప్రభుత్వానికి కనికరం ఉంటామని ముక్కులు కూడా చెల్లించినాం. అట్లా కూడా మా బిల్లులు రాలేదు, మమ్మల్ని ఇది లేదు. లాస్ట్కు ఈ హైదరాబాద్ తెలంగాణ రాష్ట్రంలో ఒక మైమగల్ల గణేశుడు హైదరాబాద్ గణేశుని దగ్గరికి పోయి ఈ ప్రభుత్వానికి ఒక మార్చు మా రేవంత్ రెడ్డి గారు కక్షపూరితంగా ప్రవర్తిస్తుండో ఆ ప్రవర్తన మార్చు, మా పెండింగ్ బిల్లులు చెల్లించని మేము గణేశుని కూడా మొక్కులు చెల్లించుకున్నాం. మేము మొక్కులు చెల్లించుకున్నాం, ఇబ్బంది పడుతున్నాం. అయినా కానీ ఈ ప్రభుత్వానికి కనికరం లేకుండా బిల్లులు చెల్లిస్తలేదు. ఇంకా మేము తెలంగాణ రాష్ట్రంలో కలవాల్సిన అధికారులు లేరు, అదేవిధంగా మేము కలవాల్సిన ప్రజాప్రతినిధి లేడు, ముక్కవలసిన దేవుడు లేడు. మరి ఇక ఎవరు చెప్పుకోవాలి? మేము ఆందోళనకు దిగవలసిన పరిస్థితి వచ్చింది. ప్రభుత్వం రావడానికి మీరు కృషి చేస్తే ప్రభుత్వం వచ్చిన వెంటనే మీ బిల్లులన్నీ కూడా పెండింగ్లో ఉన్నటువంటి బిల్లులన్నీ కూడా క్లియర్ చేస్తామంటూ కూడా రేవంత్ రెడ్డి ఎన్నికల్లో భాగంగా చెప్పిండు. మరి ఇప్పుడు ఎంత మీ మీద కక్ష కట్టుకొని ఎందుకు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాడు? మీ మీద ప్రజలకు ఇచ్చిన 6 గ్యారెంటీలు 420 హామీలు ఎట్లిచ్చిండో రేవంత్ రెడ్డి గారు పీసీసీ ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు మా సర్పంచులు ఇందిరా పార్క్ కాడ ధర్నా చేపించే విధంగా కేంద్ర ప్రభుత్వం నిధులు లేటుగా అయ్యి వస్తున్న దాన్ని క్యాచ్ చేసుకొని మీ నిధులు వస్తలేవని మమ్మల్ని అందరినీ సర్పంచులని వైపు వచ్చి మీ పక్షాన మేముంటాం, మీ బిల్లులు అన్నీ క్లియర్ చేస్తాం, మా ప్రభుత్వం రాగానే అని చెప్పి మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చిండు. మా సర్పంచులు ఇవాళ అందరూ మౌనంగా ఉంటేనే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. కానీ అది గ్రహించుకుంటలేరు. వాళ్ళు ఏంటంటే వీళ్ళని ప్రజాదరణతో గెలిపించారు, ప్రజలు ఇచ్చారు అనుకుంటారు. కానీ వీళ్ళు మమ్మల్ని ఇప్పటికీ బిల్లులు ఇవ్వకుండా మమ్మల్ని గోసపెడుతున్నారు. ఇది ప్రజాప్రభుత్వం. ఇప్పటికీ గ్రామాల్లో పరిపాలన ఎక్కడిదక్కడ ఉన్నది, అపరిశుభ్రత వీరుకపోయింది. గ్రామ పంచాయతీలకు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన సంది ఒక చిల్లి గవర్న్ ప్రభుత్వం దేశంలో ఏదైనా ఉందంటే బహుశా తెలంగాణ రాష్ట్రంలో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అంటారు. అదేవిధంగా కనీసము అక్కడ పంచాయతీ కార్యదర్శులు ఉంటే వాళ్ళు కూడా ఇప్పటికి స్వతహాగా డబ్బులు పెట్టుకొని వాళ్ళు పని చేస్తారు. వాళ్ళ బిల్లులు కూడా ఇప్పటిదాకా రాలేదు. అదేవిధంగా చెప్తే ఇప్పటికీ మా పదవి కాలం అయిపోయి 19 నెలలు అవుతుంది. సర్పంచులు లేరు, ఎంపీటీసీ లేరు, జడ్పీటీసీ లేరు, కార్పొరేషన్ చైర్మన్ లేరు, కౌన్సిలర్ లేరు, మున్సిపల్ చైర్మన్ లేరు. ఆ రకంగా పరిపాలన జరుగుతుంది. ఇది ప్రజాప్రభుత్వం ఎట్లా అంటారు? ప్రజాపాలన వివరిస్తే ఏదైతే గ్రామ పంచాయతీలన్నీ కూడా కుంటుపడిపోయే అవకాశాలు ఉంటాయి, అభివృద్ధిలో వెనుకబడిపోయేటువంటి ఆస్కారం ఉంటుంది కదా. గత ప్రభుత్వంలో పల్లెలు పచ్చదనం హరితాహారం కనపడేది. అదేవిధంగా ఏ గ్రామానికి పోయి చూసినా పొద్దున్నే చెత్త తరలిస్తేందుకు ట్రాక్టర్ కొనుగోలు చేసినాం, డంపింగ్ యార్డులు కట్టినాం, పల్లె ప్రకృతి వనాలు చేసినాం, శ్మశాన వాటికలు కట్టినాం, క్రీడా ప్రాంగణం చేసినాం, పల్లె ప్రకృతి వనాలు కట్టినాం. అనేక రకాలుగా దేశంలోనే ఎక్కడ లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో అభివృద్ధి పనులు జరిగినాయి. అన్నందుకు నిదర్శనమే కేంద్ర ప్రభుత్వంలో గతంలో 20 అవార్డులు ఎంపిక చేస్తే 19 అవార్డులు తెలంగాణ రాష్ట్రానికి వచ్చినాయి. అంత అభివృద్ధి పనుల్లో మేము నడిపించినాం. గత ప్రభుత్వంలో అవార్డు తీసుకుంటే ఈ ప్రభుత్వంలో ఇప్పుడు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితిలో ఉన్నది. ఇది ప్రజాప్రభుత్వం ఎట్లా అంటారు? ఇది ప్రజాపాలన ఎట్లా అంటారు? ఇప్పటికైనా ప్రభుత్వము గ్రామాలపైన దృష్టి పెట్టాలి. గ్రామాలకు నిధులు ఇవ్వకుండా గ్రామంలో అపరిశుభ్ర
పరిశుభ్రత వేరుకపోయింది, అది అక్కడ చేసే కార్మికులకు వేతనాలు అందక అనేక రకాలుగా ఇబ్బందులు జరుగుతున్నాయి. గ్రామ పంచాయతీలకు నిధులు రిలీజ్ చేస్తున్నాయని ఒక బోగస్ మాటలే అయిపోతున్నాయి. కానీ వీళ్ళు బడ్జెట్లో పెట్టుకునే లక్షల కోట్లు 100 కోట్లు అని చూపిస్తారు, కానీ అంకెల గారెడి తప్పించి ఏమీ లేదు. ఇది ఏమైనా ప్రభుత్వం వచ్చిన వెంటనే పెద్ద పెద్ద కాంట్రాక్టర్ల బిల్లులు అన్నీ కూడా క్లియర్ చేశారు. సర్పంచ్లే అందులో పోల్చుకుంటే చాలా చిన్న అంశం. ఎందుకు మీ పట్ల ఇంత కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారు అనుకో? మొన్న కేంద్ర మినిస్టరు బండి సంజయ్ గారు మాట్లాడారు, అదేవిధంగా అక్కడ ఈటల రాజేందర్ అన్న గారు మాట్లాడారు. ఏంది అంటే వీళ్ళు పర్సెంటేజీలు ఇచ్చిన వాళ్ళకు బిల్లులు ఇస్తున్నారు అని కేంద్ర మంత్రులు ఎమ్మెల్యేలు అంతా కూడా కూసురు వాళ్ళు మాట్లాడారు. అంటే రాష్ట్రంలో బిల్లులకు పర్సెంటేజీలు ఇవ్వలేని సర్పంచులం. ఇప్పటికీ వడ్డీలు చాలా పెరిగిపోయినాయి. ఇప్పుడు ఆయనకు మరి మా బిల్లు ఇచ్చినాకనైనా మీకు పర్సెంటేజ్ ఇస్తామంటే మమ్మల్ని నమ్మలేని పరిస్థితిలో ఉన్నారు. కాబట్టి మా బిల్లులు క్లియర్ చేస్తలేరు. అయినా కానీ ప్రభుత్వానికి ఇది పర్సెంటేజ్లో ప్రభుత్వం అనిపించుకుంటారు. ఎందుకంటే ఏదేమైనా పెద్ద పెద్ద కాంట్రాక్టర్లకు బడా కాంట్రాక్టర్ బిల్లు ఇస్తున్నారు, మేము ఇచ్చే దాంట్లో బదలాం అవుతుందని బిల్లులు ఇస్తలేరు. మా మీద ఒక కక్ష సాధింపు చర్య. ఎందుకంటే గత ప్రభుత్వంలో ఎక్కడ లేని విధంగా కేసీఆర్ హయాంలో చేశారు కదా వీళ్ళు అనేది ఒక కక్ష సాధింపు చర్యకు పూనుకుంటున్నట్టు రేవంత్ రెడ్డి క్లియర్గా కనపడుతుంది. ఎందుకంటే ఒక వేదికలో మాట్లాడుతూ గత సర్పంచులంతా కేసీఆర్ శిష్యులు అని మాట్లాడిండు. చూసిరు కదా, మీరు అందరు చూసిరు, ఇన్న మాటలే. అంటే అందరూ బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఉండరు కదా, కాంగ్రెస్ పార్టీ చెందినటువంటి సర్పంచ్ కూడా ఉండుంటారు కదా, మరి వాళ్ళు ఫీల్ అవుతారు ఈ అంశం మీద? అయితే బీఆర్ఎస్ పార్టీ అనేది సర్పంచ్లకు ఇండివిజువల్ గుర్తు. ఏ ప్రభుత్వాలు ఆదేశం ఇస్తే ఆ ప్రభుత్వం ఆదేశాల మేరకే పనిచేసేటోళ్ళం మేము. కానీ ఒక గుర్తింపు అంటే మేము గెలవనికి మాకు ఓటర్లో ఒక సింబల్, ఒక గుర్తు ఉండదు. మేము ఇండిపెండెంట్గా గుర్తుకు గెలిచిన వాళ్ళం. మమ్మల్ని మలుచుకొని ప్రజాప్రభుత్వంలో భాగస్వామ్యం చేసుకోవాలి ప్రజాప్రతినిధి ఎవరున్నా. రేపు రేవంత్ రెడ్డి ఇప్పుడు హయాంలో కూడా సర్పంచులు గెలుస్తారు. వాళ్ళంతా రేవంత్ రెడ్డి సర్కార్లో గెలిచిన వాళ్ళు వాళ్ళకు నిధులు ఇవ్వకుండా, వచ్చే ప్రభుత్వం బిల్లులు ఇవ్వకుండా కక్ష సాధిస్తే ఈయన మళ్ళీ పోరాటానికి రాడా? మరి వారికి అన్యాయం జరిగితే ప్రజల మధ్యన నువ్వు రావాల్సినవి కదా, కనీసం ఆలోచన ఉండాలి. ఇప్పటికీ మేము అడుగుతున్నది, మేము గ్రామాల్లో అభివృద్ధి పనులు చేసిన వాళ్ళం. మేము కేసీఆర్ ఇంటికి చేసిన వాళ్ళం కాదు, కేటీఆర్ ఇంటికి, హరీష్ రావు ఇంటికి చేసిన వాళ్ళం కాదు, బీజేపీలో ఇంటికి చేసిన వాళ్ళం కాదు, కమ్యూనిస్టుల ఇంటికి చేసిన వాళ్ళం కాదు. మేము గ్రామాల్లో అభివృద్ధి చేసినాం, ప్రజలకు సేవ చేసిన వాళ్ళం. మా బిల్లులు చెల్లించాలని అడుగుతున్నాం. కానీ మీరు ఒక కక్ష సాధింపు లెక్క మా మీద చూడడం సరైనది కాదు. ప్రభుత్వం ఇట్లా చేస్తూ పోతూ ఉంటే రాబోయే రోజుల్లో సర్పంచ్కి ఎవరైనా నిల్చునే అవకాశాలు ఏమైనా ఉంటాయా? ఇప్పటికీ గ్రామాలలో భయపడుతున్నారు. ఎవరు రావాలంటే వ్యాపారస్తులు, ప్రజాసేవ చేసేటోళ్ళు వదిలిపెట్టాలి, బిజినెస్ వ్యాపారం చేసుకోవాలి. ఈ గ్రామాల మీద ఎంత పెట్టుబడి వస్తే ఎంత వస్తుంది అనే పరిస్థితిలో రావాల్సి వస్తుంది. ఎందుకంటే ఇప్పటికి చూస్తున్నాం, మేము ప్రజాసేవ చేసిన వాళ్ళం, ప్రజలలో భాగస్వాములు అయిన వాళ్ళం, మా బిల్లులు రాలేదు. మేము మాలాంటి వాళ్ళు ఓరు అప్పులు భయపడతారు ప్రజాప్రతినిధి నిలబడాలంటే. ఇంకా మరి గజ దొంగలు వస్తారా, దోపిడీదారులు వస్తారా, రియల్ ఎస్టేటర్లు వస్తారా, ఇంకా వ్యాపారస్తులే పెరిగిపోవాల్సిన పరిస్థితి ఉన్నది. ఎన్నికల నోటిఫికేషన్ కూడా త్వరలో రాబోతుంది. మీ కార్యాచరణ ఏం తీసుకోబోతున్నారు మరి? మా బిల్లులు చెల్లించిన తర్వాత స్థానిక సంస్థలు ఎన్నికలు పెట్టాలి. మేము ఆందోళన చేసేందుకు సిద్ధం ఉన్నాం. మేము ఆత్మహత్యలు ఎవరిని చేసుకోవద్దని చెప్పినాం. మనం ఎంతవరకైనా పోరాడదాం, బిల్లులు సాధించుకోవడానికి మా కార్యాచరణ కూడా 2-3 రోజులలో ప్రకటిస్తాం. అది ఏ రూపంలో ఉంటుంది, ఎట్లుంటుందో చూడవలసిన. అనేక సార్లు ముట్టడిలు చేసిరు, ధర్నాలు చేసిరు, రాస్తా రోకలు చేసిరు. ప్రభుత్వం ఎప్పుడు కూడా మీ దగ్గరకు వచ్చి మాట్లాడిన దాఖలాలు ఎక్కడ కూడా లేవు. మరి రానున్న రోజులు కూడా మీ ఉద్యమాన్ని ఉధృతం చేస్తే ప్రభుత్వం మరి మీ వైపు చూసే అవకాశాలు ఏమైనా ఉంటాయి? ఇప్పుడు అన్న ప్రజలకు పని చేసిన వాళ్ళం కాబట్టి మేము ఇండివిజువల్గా మా బిల్లులు కావాలని అడుగుతున్నాం. మేము రాజకీయంగా ఏ పరంగా మీకు చూస్తలేము. మీరు ప్రజాప్రభుత్వం అంటారు, మీరు ప్రజాపాలన అంటారు. కాబట్టి ప్రజలకు పనిచేసి మా బిల్లులు ఇస్తే మిమ్మల్ని అర్చిస్తే మీ వైపు వస్తారు. కానీ మమ్మల్ని ఓ శత్రువులాగా, ఓ తీవ్రవాదుల్లాగా మా బిల్లులు అడిగితే అరెస్టులు చేసి నిర్బంధిస్తే మీ మీద వ్యతిరేకత వస్తుంది, మీ పార్టీ పతనం అయిపోతుంది. కాబట్టి అది గ్రహించుకొనే ప్రజలకు మా బిల్లులు చెల్లించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాం. మాట్లాడడానికి మనతో పాటు రవీందర్ రావు ఉన్నారు, మాజీ సర్పంచ్. మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఎంత బిల్లు పెండింగ్ ఉంది, ప్రభుత్వం ఏం చెప్తుంది మీరు వెళ్ళినప్పుడు? మాది హన్మకొండ డిస్టిక్ నడిగూడ మండల్, మాజీ సర్పంచ్ ఊర రవీందర్రావు. మా గ్రామంలో ఎంతో అభివృద్ధి చేసిన పనిలో భాగంగా మిగిలిపోయిన పెండింగ్ బిల్లులు 55 లక్షలు ఉండడం జరిగింది. ఈ గత ప్రభుత్వం మాకు నిధులు ఇచ్చుకుంటూ అభివృద్ధి పనులు చేయించడం కోసం మమ్మల్ని స్పెషల్ అభివృద్ధి పెట్టి ఒత్తిడి తీసుకొచ్చి పనులు చేయించడం జరిగింది. లాస్ట్కు గత ప్రభుత్వం ఏంటంటే ఒక 6 నెలలు కొంచెం ఇబ్బంది పెట్టే పరిస్థితుల్లో ఇప్పుడున్న ముఖ్యమంత్రి, అప్పుడు పిసిసి అధ్యక్షుడు ఉన్నప్పుడు మా ప్రభుత్వం వస్తే మేము బిల్లులు ఇస్తాం, ఇట్లా మీకు పాత ప్రభుత్వం ఇబ్బంది పెడుతుందనే ఉద్దేశంతో మమ్మల్ని నమ్మించి ఇలా ప్రభుత్వం అధికారంలో వచ్చిన తర్వాత
మేము ఎన్నోసార్లు మెమోరాండాలు ఇలా కలెక్టర్ ఆఫీస్ నుంచి మొదలు పెడితే ఇలా మన కమిషనరేట్ కానీ ప్రజాభవన్కి కానీ ముఖ్యమంత్రి కానీ ఎన్ని వినతి పత్రాలు ఇచ్చినా 2 సంవత్సరాలు గడిచిపోయింది. మాకు డబ్బులు ఇవ్వకుండా ఇలా మేము ఏదో 150 కోట్లు ఇచ్చినాం ఇది ఇచ్చినాం అనుకుంటూ ప్రకటనలు చేస్తే మేము తెచ్చిన అప్పులు మా ఇంటితో పాటి మమ్మల్ని ఇబ్బంది పట్టే పరిస్థితి ఉన్నది. కాబట్టి ఇప్పుడు 2 సంవత్సరాలు గడిచింది. 55 లక్షలకు ఒక 20 లక్షలు మిత్తిలే కట్టడం జరిగింది. దయచేసి మాకు ఇలా ముఖ్యమంత్రి గారు ఇలా మాకు పాత ప్రభుత్వం వాళ్ళు ఇవ్వాలి కానీ మాది ఇవ్వాలి కాదు, ఇలా కేంద్ర ప్రభుత్వం ఉన్నది. ఇప్పటికీ వాళ్ళు బిల్లులు ఇస్తారు. ఇప్పుడు మేము చేసిన అభివృద్ధి పనులు అప్పుడున్న ఈజీఎస్ నిధులు ఇప్పటికీ గత 6 నెలల కింద కూడా మాకు నిధులు ఇవ్వడం జరిగింది. అంటే చాలా వరకు కూడా ఆర్థికంగా బలంగా ఉండరు ఎక్కడ కూడా, కొద్ది మొత్తంలో కొంతమంది మాత్రమే ఉంటారు. మరి ఈ నేపథ్యంలో అప్పులు తెచ్చినప్పుడు పరిస్థితులు చాలా భిన్నంగా ఉంటాయి కదా, ఇంట్లో కూడా వెళ్ళలేనటువంటి పరిస్థితులు ఉంటాయి, ఇంట్లో కూడా చాలా సఫరింగ్స్ ఉంటాయి. ఎట్లా జరుగుతుంది అనుకోవచ్చు? వాస్తవానికి మేము చిన్న కుటుంబం. అప్పుడు ఉన్న పరిస్థితుల్లో ఒక ప్రభుత్వం పనులు చేస్తా అంటే ఒక నమ్మకంతో ఇలా ఈ వ్యక్తి అయితే ఇస్తాడు అనే నమ్మకంతో అప్పులు ఇవ్వడం జరిగింది. ఆ అప్పులు కూడా ఇలా గత ప్రభుత్వం ఇలా అభివృద్ధి తెలంగాణ రాష్ట్రం మొత్తం ఇలా అభివృద్ధి చెందుతూనే గ్రామాల అభివృద్ధి చెందుతనే ఉద్దేశంతో మాకు స్పెషల్ ఆఫీసర్ని పెట్టి కలెక్టర్ గారు ఒత్తిడి తీసుకొచ్చి మేము పనులు చేయకపోతే సస్పెండ్ చేస్తామని ఇబ్బంది పెట్టిన పరిస్థితిలో మేము అది బంగారం కానీ భూములు కుదలబెట్టి అప్పులు తెచ్చి మేము పనులు చేయడం జరిగింది. అంటే గత ప్రభుత్వం మీకు ఏదైతే వర్క్స్ ఇచ్చింది మాకేం సంబంధం అంటూ కూడా కొంతమంది నేతలు పరోక్షంగా విమర్శలు చేస్తున్నారు. ఎట్లా చూస్తారు అది? ఇవాళ ప్రభుత్వం అంటే ప్రజల ప్రభుత్వం. ఇవాళ ఏదో గత ప్రభుత్వం ఈ ప్రభుత్వం ఇంకో ప్రభుత్వం వస్తే ఇవాళ మాకు సంబంధం లేదని కాదు. నిరంతర ప్రక్రియ. ఒక ప్రభుత్వం అంటే ఇవాళ ఇప్పుడు ఈ వర్క్ ఈ టైంలో కావాలనేది రూల్స్ లేవు. ఇవాళ ప్రభుత్వం ఒకసారి మన జీవో పాస్ చేస్తే అది ఏ ప్రభుత్వం వచ్చినా అది ఇస్తారనే నమ్మకంతోనే ఇలా ఎమ్మెల్యేలు నమ్మో మన ముఖ్యమంత్రిని నమ్మో కాదు. ఇలా ఎవరు ఇస్తారు? కలెక్టర్ గారు ఒక ప్రొసీడింగ్ ఇస్తారు. ఆ కలెక్టర్ గారు అధికారులు ప్రొసీడింగ్ ఇచ్చినప్పుడు మేము నమ్మి పనిచేసినప్పుడు ఇప్పుడున్న ఏ ప్రభుత్వం ఉన్నా అధికారులు ఇచ్చారు కాబట్టి మా డబ్బులు మాకు ఇవ్వాలి. కానీ ఇప్పుడు మాకు పాత ప్రభుత్వం ఈ ప్రభుత్వం అని కాదు కదా. ఇప్పుడు రాబోయే రోజుల్లో ఇప్పుడు మీరు మా సర్పంచ్లు ఎన్నుకోవాలని చూస్తారు, మరి వాళ్ళు కూడా చేస్తారా? ఇలా ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో ఇలా వాస్తవాన్ని మీరు రెండేళ్ళు గడిచిపోయింది. ఇప్పుడు మళ్ళీ ఎలక్షన్ పెడదామంటాడు. ఇప్పుడు కొత్త నిలబడే వాళ్ళు నమ్మి మోసపోతారా? అటువంటి పరిస్థితి ఇలా రేవంత్ రెడ్డి తీసుకొచ్చింది. కాబట్టి ఎన్నికల్లో భాగంగా సర్పంచులు అందరూ కూడా అరిగోసలు పడుతున్నారు. మన ప్రభుత్వం వచ్చిన వెంటనే వాళ్ళందరినీ కూడా ఆదుకుంటా అని రేవంత్ రెడ్డి చెప్పిండు. 20 నెలల కాలం కూడా అయిపోయింది. రేవంత్ రెడ్డిని కలిసే ప్రయత్నం ఏమన్నా చేసి మీ సమస్య మరొకసారి ఆయనకు పునరావృతం చేసే పరిస్థితి ఏమన్నా ఉందా? మేము వాస్తవానికి 20 నెలల నుండి ఎన్నో కార్యక్రమాలు చేసినాం. ప్రజాభవన్ పోయినాం, మంత్రులను కలిసినాం, ముఖ్యమంత్రి దగ్గర పోయినాం. ముఖ్యమంత్రి ఇల్లు పక్కపొట్టే పెద్దమ్మ గుడి ఉంటుంది, ఆ పెద్దమ్మ గుడిని దండం పెట్టుకున్నాం. మొన్న సెక్రటరీ కూడా పోయినాం. పెద్ద ఎత్తున ఒక 200 మందులు పాస్ తీసుకొని వాళ్ళందరికీ దండం పెట్టి మొక్కినా కూడా వాళ్ళు కనీసం కనికరించుకుంటాం, చేసిల్లా ఇస్తాం అని చెప్పడే తప్ప ఈ రోజు ఇస్తాం ఆ రోజు ఇస్తాం అని చెప్పే. సంబంధిత శాఖ మంత్రిని ఏమైనా కలిసే పరిస్థితులు ఉన్నాయా? మీరు ఇంతకుముందు ఏమైనా కలిసిరా? సంబంధిత ఇప్పుడు మన పంచాయత్ శాఖ మంత్రి సీతక్క గారు ఎన్నోసార్లు మా రాష్ట్రం తరపున అధ్యక్షులు మేము అందరం పోయి మెమోరాండాలు ఇచ్చడం జరిగింది. దాంతోపాటు ఒక శాఖ వైజ్గా ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఇవాళ ఏది మనూరు మడబడి ఉన్నది, అది విద్యాశాఖ మా మంత్రిని కలుద్దామనుకుంటే ఆయనే ముఖ్యమంత్రి కాబట్టి ఆ ముఖ్యమంత్రి హోదాలో ఉన్నదంటే మాకు అపాయింట్మెంట్ ఇవ్వాలి, మేము కలవలేకపోయినాం. కానీ మేము ఏది ప్రిన్సిపల్ సెక్రటరీ డైరెక్టర్ విద్యాశాఖ కమిషనర్ కలవడం జరిగింది. అక్కడ కూడా మేము ధర్నా నిర్వహించడం, ఎన్ని చేసినా మాకు ఇబ్బందులు పెట్టే పరిస్థితి. ప్రజల వద్దకే పాలనని పదే చెప్తున్నారు కదా, మీరు ముఖ్యమంత్రి నేరుగా ఎందుకు కలవలేకపోతున్నారు? అంతకుముందు ఉన్న ప్రభుత్వాన్ని కంచెల పాలన, మన ఏది ఫామ్ హౌస్ పాలన అన్నారు. కానీ ఇప్పుడు అదే కంచెలు మీరు వేసి దాటే పరిస్థితి లేదు. ఇవాళ ఒక సర్పంచ్నే కనీసం వినతి పత్రం ఇద్దామంటే దాటలేని పరిస్థితి ఉన్నాం. కాబట్టి ఇవాళ సామాన్య ప్రజలకు మీరు ఏం ప్రజాప్రభుత్వం ఎట్లా చేస్తారనేది ఉండదా? కనీసం ఇవాళ అంతకుముందు ఉన్న మాకు డబ్బులు ఏది కేంద్ర నిధులు పడ్డ తర్వాత ఇవాళ మేము బుచ్చం పెట్టుకున్న డబ్బులు రావన్న మీరు పిసిసి అధ్యక్షుడు ఉన్నప్పుడు ఇవాళ ప్రభుత్వం వచ్చిన తర్వాత మా డబ్బులు మీరు బుచ్చం ఎత్తుకొని గుంజుకున్నట్టు మన గత మా పదవి విరమణ ముందు 3 లక్షల రూపాయలు 15 ఫైనాన్స్ నుంచి వచ్చిన డబ్బులు
మమ్మల్ని డిపిఓ ద్వారా చెప్పి మమ్మల్ని డబ్బులు ఇవ్వకుండా ఇబ్బంది పెట్టడం జరిగింది. మొత్తానికి ఏదైతే పెద్ద పెద్ద కాంట్రాక్టులకు సంబంధించి ఫీజులు అన్నీ కూడా ఏదైతే పెండింగ్ బకాయిలు ఉందో అన్ని క్లియర్ చేస్తూ ఉన్నారు. సర్పంచ్లకు సంబంధించి ఏదైతే బిల్లులు ఎందుకు చేయలేకపోతుంది? అప్పుడున్న బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు వాస్తవంగా మేము ప్రభుత్వాలను నమ్ముకొని పనులు చేసడం జరిగింది. ఇప్పుడున్న ప్రభుత్వం మాకు బిల్లులు ఇవ్వకుండా ఆ ప్రభుత్వమే మేము మా ప్రభుత్వం ఇప్పుడే వచ్చింది, మా ప్రభుత్వం ఉన్నప్పుడు సర్పంచ్ లేరు అన్నారు. మరి అప్పుడున్న ప్రభుత్వంలో ఇదే పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు అప్పుడున్న ప్రభుత్వం ఉన్నప్పుడే కాంట్రాక్టులు వర్కులు చేయడం జరిగింది. చేసిన వెంటనే ఇలా ప్రభుత్వం ఏర్పడ్డాక 7,000 కోట్లు ఇలా మీరు తీసుకున్నారు. అప్రూవ్ చేసిన ప్రభుత్వం పనులు కాదా? ఇలా మాకెందుకు ఇస్తలేరు? ఇలా కనీసం ఒక 500-600 కోట్లు 500-600 కోట్లు పెడితే ఇలా మేము ఉండేటోళ్ళం కదా. ఇలా మాకు ఇవ్వకుండా ఇలా బడాబాబులకు మన ఇదే మనూరు మనబటికి వట్టి పెయింట్ వేసిన వాళ్ళకు 500 కోట్లు ఇచ్చిండు, ఏది మేఘా కృష్ణారెడ్డికి. అటువంటి మేము కష్టపడి పునాది తీసి మేము ఇటుక పేర్చి అటువంటి కష్టపడిన మన బిల్డింగ్ కట్టిన డబ్బులు ఇవ్వలే, పట్టి పెయింట్ వేసి సున్నాలు వేసిన ఆ ప్రభుత్వంలో ఎవరు మేఘా కృష్ణారెడ్డి లబ్ధి పొందిండు. ఈ ప్రభుత్వంలో 500 కోట్లు ఇవ్వడం జరిగింది. అదే 500 కోట్లు ఇస్తే రాష్ట్రం మొత్తం ఉన్న సర్పంచ్లందరూ బయటపడు కదా. అటువంటి పరిస్థితులు ఉన్నది. కాబట్టి దయచేసి ముఖ్యమంత్రి కోరేది ఏంటంటే మాకు వెంటనే డబ్బులు రిలీజ్ చేయాలని కోరుకున్నాం.